బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఇన్నల్ మునాఫికీన యుఖాదిఉనల్లాహ వహువ ఖాదిఉహుం వఇదా ఖాము ఇలా సలాతి ఖాము కుసాలా యురాఊన అన్నాస వలా యజ్కురునల్లాహ ఇల్లా ఖలీలా. నిశ్చయంగా కపటులు తమ ద్వంద్వ నీతితో అల్లాహ్ను మోసగిస్తున్నారు, కానీ అల్లాహ్ వారి మోసానికి శిక్ష విధిస్తున్నాడు. ఒకవేళ వారు నమాజు కొరకు నిలబడినా ఎంతో బద్ధకంతో కేవలం ప్రజలకు చూపే ఉద్దేశంతో నిలబడతారు. బహుకొద్దిగా మాత్రమే అల్లాహ్ను స్మరిస్తారు. ముజబ్జబీన బైన దాలిక లా ఇలాహా ఉలాయి వలా ఇలాహా ఉలాయి మై వదిలిల్లాహు వలన్ తజిద లహు సబీలా. వారు ఈమాన్కి కుఫ్రికి మధ్యలో ఊగిసలాడుతున్నారు, అటు ఇటు కాకుండా మధ్యలో వ్రేలాడుతున్నారు. వాస్తవానికి అల్లాహ్ మార్గభ్రష్టతకు లోను చేసిన వారికి నీకు మార్గం చూపడం సంభవం కాదు. యా అయ్యుహల్లజీన ఆమనూ లా తత్తఖిదుల్ కాఫిరీన ఔలియా మిన్ దూనిల్ ముమినీన్ అతురీదూన అన్ తజఅలూ లిల్లాహి అలైకుం సుల్తానం ముబీనా. ఓ విశ్వాసులారా, మీరు విశ్వాసులను వదిలి అవిశ్వాసులతో స్నేహం చేయకండి. ఏమిటి, మీకు వ్యతిరేకంగా మీరే స్పష్టమైన రుజువు అల్లాహ్కు సమకూర్చదలిచారా? ఇన్నల్ మునాఫికీన ఫి దర్కిల్ అస్ఫలి మినన్ నారి వలన్ తజిద లహుం నసీరా. నిశ్చయంగా కపటుల నరకంలోని అట్టడుగు స్థానంలో చేరుతారు, వారికి సహాయపడే వారిని నీవు పొందవు. ఇల్లల్లజీన తాబు వఅస్లహు వఅతసము బిల్లాహి వఅఖ్లసు దీనహుం లిల్లాహి ఫఉలైక మఅల్ ముమినీన్ వసౌఫ యు'తిల్లాహుల్ ముమినీన అజ్రన్ అజీమా. అయితే ఎవరు పశ్చాత్తాపం చెంది తమ తీరును సరిదిద్దుకొని అల్లాహ్ను దృఢంగా నమ్మి తమ ధర్మాన్ని కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకుంటారో అలాంటి వారే విశ్వాసుల శ్రేణిలో ఉంటారు. త్వరలోనే అల్లాహ్ విశ్వాసులందరికీ గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. మా యఫఅలుల్లాహు బిఅజాబికుం ఇన్ షకర్తుం వఆమన్తుం వకాన అల్లాహు షాకిరన్ అలీమా. మీరు కృతజ్ఞులై విశ్వాసులై ఉండగా అల్లాహ్కు మిమ్మల్ని శిక్షించాల్సిన అవసరం ఏముంటుంది? లా యుహిబ్బుల్లాహుల్ జహర బిస్సుఇ మినల్ ఖౌలి ఇల్లా మన్ జులిమ్ వకాన అల్లాహు సమీఅన్ అలీమా. ఒకరిపై బిగ్గరగా నోరు పారేసుకోవటాన్ని అల్లాహ్ ఎంత మాత్రం ఇష్టపడడు. పీడితుడై ఉంటే తప్ప. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. ఇన్ తుబ్దు ఖైరన్ ఔ తుఖ్ఫుహు ఔ తాఫు అన్ సూఇన్ ఫఇన్నల్లాహ కాన అఫువన్ ఖదీరా. మీరు ఒక మంచి పనిని బహిరంగంగా చేసినా, లేక గోప్యంగా చేసినా, లేక చెడును మన్నించి వదిలిపెట్టినా నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, సర్వశక్తుడు. ఇన్నల్లజీన యక్ఫురూన బిల్లాహి వరసులిహి వయురీదున అన్ యుఫర్రిఖూ బైనల్లాహి వరసులిహి వయఖూలూన ను'మిను బిబఅద్ వనక్ఫురు బిబఅద్ వయురీదున అన్ యత్తఖిదూ బైన జాలిక సబీలా. నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ను ఆయన ప్రవక్తను తిరస్కరిస్తున్నారో, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపగోరుతున్నారో, ఇంకా మేము కొందరు ప్రవక్తలను విశ్వసిస్తాము, మరికొందరిని విశ్వసించమని పలుకుతూ రెంటికి మధ్య ఓ కొత్త పుంత త్రొక్కాలనుకుంటున్నారో, ఉలాయిక హుముల్ కాఫిరూన హక్కా వఅతద్నా లిల్ కాఫిరీన అజాబన్ ముహీనా. వారే అసలు విశ్వాసులు. అవిశ్వాసుల కొరకు మేము పరాభవంతో కూడిన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. వల్లజీన ఆమనూ బిల్లాహి వరసులిహి వలం యుఫర్రిఖూ బైన అహదిన్ మిన్హుం ఉలైక సౌఫ యు'తీహిం ఉజూరహుం వకాన అల్లాహు గఫూరర్ రహీమా. తద్భిన్నంగా అల్లాహ్ను ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి వారి మధ్య ఎలాంటి విచక్షణ పాటించకుండా ఉండేవారికి అల్లాహ్ వారి పూర్తి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ క్షమాగుణం, జాలి స్వభావం కలవాడు.
يسألك أهل الكتاب أن تنزل عليهم كتابا من السماء فقد سألوا موسى أكبر من ذلك فقالوا أرنا الله جهرة فأخذتهم الصاعقة بذنوبهم ثم اتخذوا العجل من بعد ما جاءتهم البينات فعفونا عن ذلك وآتينا موسى سلطانا مبينا. ఓ ప్రవక్త, తమపై ఆకాశం నుండి ఒక గ్రంథాన్ని అవతరింపజేయమని గ్రంథబహులు యోధులు నిన్ను విజ్ఞప్తి చేస్తున్నారు. వారు మూసాను ఇంతకన్నా పెద్ద కోరిక కోరి ఉన్నారు. మాకు అల్లాహ్ను ప్రత్యక్షంగా చూపించు అని వారు అన్నారు. వారి దుర్మార్గం కారణంగా వారిపై పిడుగుపడింది. ఆ తర్వాత వారి వద్దకు అనేక స్పష్టమైన నిదర్శనాలు వచ్చాయి. అయినప్పటికీ వారు ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. మేము దాన్ని కూడా మన్నించాం. ఇంకా మేము మూసాకు ధర్మ సంస్థాపనార్థం స్పష్టమైన అధికార శక్తిని అనుగ్రహించాము. ورفعنا فوقهم الطور بميثاقهم وقلنا لهم ادخلوا الباب سجدا وقلنا لهم لا تعدوا في السبت وأخذنا منهم ميثاقا غليظا. వారి నుండి ప్రమాణం తీసుకునే నిమిత్తం మేము వారిపై తూరు పర్వతాన్ని ఎత్తాము, రేలాడదీస్తాము. కడు వినమ్రులై ఆ నగర ద్వారంలోనికి ప్రవేశించండి అని వారిని ఆజ్ఞాపించాము. శనివారం నాటి శాసనాన్ని ఉల్లంఘించకండి అని కూడా వారితో అన్నాము. ఈ విధంగా మేము ఈ ఆజ్ఞలన్నింటికి సంబంధించి గట్టి వాగ్దానం తీసుకున్నాము. ఫైమా నక్దిహిం మీసాకహుం వకుఫ్రిహిం బిఆయాతిల్లాహి వఖత్లిహిముల్ అంబియా బిగైరి హక్కి వఖౌలిహిం ఖులూబునా గుల్ బల్ తబా అల్లాహు అలైహా బికుఫ్రిహిం ఫలా యుమినూన ఇల్లా ఖలీలా. మేము వారిని శిక్షకు ఊరి చేశాం, ఎందుకంటే వారు ప్రమాణభంగం చేశారు, దైవాదేశాలను త్రోసిపుచ్చారు, దైవ ప్రవక్తలను అన్యాయంగా హతమార్చారు. ఇంకా వారు మా హృదయాలపై గలేబులున్నాయి అని అన్నారు. వాస్తవానికి వారిలోని తిరస్కార ధోరణి కారణంగా అల్లాహ్ వారి హృదయాలకు సీలు వేశాడు. అందువల్ల వారిలో బహుకొద్ది మంది మాత్రమే విశ్వాసానికి నోచుకోగలిగారు. వబికుఫ్రిహిం వఖౌలిహిం అలా మర్యమ బుహ్తానన్ అజీమా. వారి తిరస్కార వైఖరి వల్ల, వారు మర్యంపై తీవ్రమైన అపనిందను మోపడం వల్ల, వఖౌలిహిం ఇన్నా ఖతల్నల్ మసీహ ఈసా ఇబ్న మర్యమ రసూలల్లాహ్ వమా ఖతలుహు వమా సలబుహు వలాకిన్ శుబ్బిహ లహుం వఇన్నల్లజీన ఇఖ్తలఫూ ఫీహి లఫీ శక్కిన్ మిన్హు మా లహుం బిహి మిన్ ఇల్మిన్ ఇల్లా ఇత్తిబాఅ ظن వమా ఖతలుహు యకీనా. ఇంకా అల్లా ప్రవక్త, మరియం కుమారుడు ఈసాను మేము హతమార్చాము అని వారు అన్నందువల్ల ఈ శిక్షకు పాత్రులయ్యారు. నిజానికి వారు అతన్ని చంపనూ లేదు, శిలువపైకి ఎక్కించనూ లేదు, కానీ వారు భ్రమపడ్డారు. ఈ విషయమై విభేదించేవారు సైతం సంశయానికి లోనయ్యారు. తమ ఊహలను అనుసరించడం తప్ప దీని గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. అసలు వారు అతన్ని చంపనే లేదు. బారాఫౌల్లాహు ఇలై వకానల్ అజీజన్ హకీమా. పైగా అల్లాహ్ అతన్ని తన వైపునకు ఎత్తుకున్నాడు. అల్లాహ్ సర్వశక్తుడు, వివేచనాపరుడు. వఇన్ మిన్ అహ్లిల్ కితాబి ఇల్లా లయుమినన్న బిహి కబ్ల మౌతిహి వయౌమల్ ఖియామతి యకూను అలైహిం షహీదా. గ్రంథబహులలో ఏ ఒక్కడు కూడా ఈసాను అతని మరణానికి పూర్వం విశ్వసించకుండా ఉండడు. ప్రళయ దినాన అతని వారిపై సాక్షిగా ఉంటాడు. ఫబిదుల్మి మినల్లజీన హాదు హర్రమ్నా అలైహిం తయ్యిబాతిన్ ఉహిల్లత్ లహుం వబిసద్దిహిం అన్ సబీలిల్లాహి కసీరా. యూదుల ఈ దుర్మార్గం కారణంగా మేము వారికి ధర్మసమ్మతంగా ఉన్న ఎన్నో వస్తువులను నిషేధించాము. వారు అనేక మందిని దైవ మార్గం నుంచి అడ్డుకోవడం వల్లను, వఖతిము రిబా వఖద్నుహు అన్హు వఅక్లిహిం అమ్వాలన్ నాసి బిల్ బాతిల్ వఅతద్నా లిల్ కాఫిరీన మిన్హుమ్ అజాబన్ గలీమా. తమ కొరకు నిషేధించబడిన వడ్డీని తీసుకోవడం వల్లను, ప్రజల సొమ్మును అధర్మంగా భక్షించడం వల్లను వారికి దురవస్థ పట్టింది. వారిలో అవిశ్వాసులైన వారి కొరకు మేము వేదభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.
لكن الراسخون في العلم منهم والمؤمنون يؤمنون بما أنزل إليكم وما أنزل من قبلك والمقيمين الصلاة والمؤتون الزكاة والمؤمنون بالله واليوم الآخر أولئك سنؤتيهم أجرا عظيما. అయితే వారిలో ధర్మజ్ఞానంలో పరిపక్వత గలవారు, విశ్వసించిన వారు, నీపై అవతరింపజేయబడిన దానిని, నీకు పూర్వం అవతరింపజేయబడిన వాటిని విశ్వసిస్తారు. వారు నమాజును ఖచ్చితంగా చేస్తూ ఉంటారు, జకాత్ను ఇస్తూ ఉంటారు. ఇంకా వారు అల్లాహ్ యందు అంతిమ దినమునందు విశ్వాసం కలిగి ఉంటారు. వీరందరికీ మేము గొప్ప పుణ్యఫలం ప్రసాదిస్తాము.